born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. హైదరాబాద్లోని బహదూర్పురకు చెందిన ఒక 35 ఏళ్ల మహిళకి దుబాయ్లో 25 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ ఆ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చింది అంటే అసలు ఆ కేసులో కూడా ఆవిడకు ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ ఏం చేసింది అంటే ఇక్కడ కొంచెం పోషణ అనేది కష్టమైపోతుంది, భర్త వల్ల ఇబ్బందులు పడి ఆవిడ ఒంటరిగా జీవిస్తూ పిల్లలతో ఉంటుంది, తల్లి దగ్గర నివసిస్తూ ఉంది. అయితే ఎలాగైనా సరే వేరే దుబాయ్కి వెళ్తే ఖచ్చితంగా నేను కొంచెం ఎక్కువ సంపాదించి పిల్లలను బాగా చదివించవచ్చు అన్న కారణంతో ఆమె ఏం చేసిందంటే ఒక మీడియేటర్ని, ఒక ఏజెంట్ను పట్టేసుకొని ఆయనతో నేను ఎలాగైనా సరే పనికి వెళ్తాను, నాకు ఎక్కడైనా పని కుదిరించండి అని చెప్పేసి, అంటే పని అయితే నేను కుదిరించలేను కానీ మీకు మాత్రం నేను వీసా అనేది మాత్రం నేను ప్రొవైడ్ చేయగలను ఏజెంట్తో చూపించేసి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఆ పని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఏజెంట్ని కలవడం జరిగింది. కలిసిన వెంటనే అతను ఒక వీసా అనేది ఆవిడకు ఇచ్చాడు. ఇస్తూ ఆయన ఏం చేశాడు అని అంటే ఒక పార్సల్ ఈమె చేతిలో పెట్టేసి మా వాళ్ళు వచ్చి అక్కడ రిసీవ్ చేసుకుంటారు, నువ్వు దిగిన వెంటనే ఈ పార్సల్ వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పేసి చెప్పారు. చెప్తే మరి ఇక్కడ మన ఇండియా ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం చాలా సేఫ్గానే బయటపడింది. ఎప్పుడైతే దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఆవిడ మొత్తం చెక్ చేస్తే ఆవిడ దగ్గర నుంచి ఏదైతే పార్సల్ ఉందో ఆ పార్సల్ అనేది గంజాయి అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చేసిన వెంటనే ఇమీడియట్గా ఆమెను అదుపులోకి తీసేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు నుంచి ఆవిడకి శిక్ష వేస్తూ జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆవిడకు తెలియదు ఏజెంట్ ఇచ్చాడు ఒక పార్సల్ అక్కడ ఇవ్వాలి, అంతవరకు మాత్రమే ఆమె తెలుసు. కానీ అక్కడ ఆ పార్సల్లో ఏముంది ఏంటి అనేది పట్టించుకోలేదు ఆవిడ. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ రోజులలో జరుగుతున్నాయి. రీసెంట్గానే ఆవిడ పాపం 25 ఏళ్ల పాటు కూడా ఇప్పుడు దుబాయ్లో నివసించాలి, అంతే కోర్టుకు జైలు జీవితం గడపాల్సిందే. అక్కడి నుంచి మళ్ళీ రావాలి అంటే రావడానికి కూడా లేదు. ఆవిడ దగ్గర ఆల్రెడీ గంజాయి దొరికింది. ఏదైతే పార్సల్ ఇచ్చారో ఆ పార్సల్ మొత్తం ఓపెన్ చేశారు, చూశారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. కాబట్టి అది ఇంకొకరు ఇచ్చారా లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చారా, వేరే పార్సల్ అన్నది కాదు, ఎవరి దగ్గర దొరికింది, ఆ అమ్మాయి దగ్గర దొరికింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. దుబాయ్లో చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వారు కనుక పనిష్మెంట్ వేశారు అంటే ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించిన తర్వాతనే వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. ఎలాంటి రికమెండేషన్స్ కానివ్వండి, బెయిల్ ప్రాసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేది లేదు, చాలా కష్టం అక్కడ. కాబట్టి అక్కడ ఆవిడ ఇరుక్కుపోయింది. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత ప్రాధేయపడినా సరే వీరికి అక్కడికి వెళ్ళడానికి సోర్స్ లేదు. వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీసా మీదనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆవిడ వీసా తీసేసుకుంది, కానీ అక్కడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ ఉంటుంది. కాబట్టి మనకెవరైనా సరే ఏజెంట్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా పార్సల్ ఇస్తున్నప్పుడు అంటే అప్పుడే పరిచయమై కొద్ది రోజులే పరిచయం అవుతున్న వాళ్ళు ఎవరైనా పార్సల్ ఇచ్చేసి మా వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుంటారు వారికి ఇవ్వండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దయచేసి ఆ పార్సల్లో ఏంటిది ఏముందని చెప్పేసి చూసిన తర్వాతనే మళ్ళీ ఆ పార్సల్ని మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ మొత్తం ఒక పకడ్బందీగా పార్సల్ చేసుకున్న తర్వాతనే తీసుకునే ప్రయత్నం చేయండి. తప్పించి వాళ్ళు ఏదో ఇచ్చారు, మేము హడావుల్లో ఉన్నాం తీసుకెళ్తున్నాం అంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు తెలియని వేరే కంట్రీ, ఆ కంట్రీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు నిమిషప్రియది కూడా ఎంతమంది గవర్నమెంట్ మొత్తం పోరాడినా సరే, జనాలు పోరాడినా సరే, ఎంత కూడా వాళ్ళు కూడా కనికరం అనేది చూపించలేకుండా పోయింది. అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్న రూల్స్ అన్ని ఎలా ఉంటుందో అలాగే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇక్కడన్నా మనకు కొంచెం కన్సర్న్ ఉంటుంది, అరే పోనీలే వాళ్ళకి తెలియదు కదా ఏం జరిగింది అనేది. వాళ్ళు కొంచెం బ్యాక్ ఎండ్లో వెరిఫికేషన్ చేయడం కానివ్వండి, షార్ట్ షీట్లో ప్రిపేర్ చేసేటప్పుడు కానివ్వండి, లేదు అంటే మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి ఏ వ్యక్తి అయితే ఈవిడకి ఇచ్చారో ఆ వ్యక్తిని పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ అలా ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే మనకు కనిపించింది ఏదైతే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను, షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత నా ముందు పర్సన్ ఎవరో ఒకరు ఒక వస్తువు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ ఉండి ఆ వస్తువును పట్టుకున్నా కూడా నేనే దొంగనవుతాను. అంటే అంత ఇదిగా వాళ్ళు ముందు అరెస్ట్ చేయడం, అంతే వాళ్ళ పనింటి ముందు అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. పోలీసులు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇంకా పంపిస్తారు. ఇక్కడ ల్యాగ్ అనేది ఉండదు. వాళ్ళు తర్వాత నెక్స్ట్ మనం ప్రూవ్ చేసుకుందామంటే మన వాళ్ళు అక్కడ ఉండరు. దాంతోపాటు మనకు ఎవరు సాయం చేసే వాళ్ళు ఉన్నారు. మన ఎంబసీ రావాలి అంటే పెద్ద ప్రాసెస్. ఇంకా అక్కడ నుంచి రావాలి, వాళ్ళతో మాట్లాడాలి అంటే మనకు ఒక మధ్యలో మీడియేటర్ ఉండాలి. ఉన్న తర్వాత ఆ పర్సన్ ఇక్కడ జరిగిన విషయాన్ని అంతా తీసుకెళ్ళి వాళ్ళకి కన్వే చేయాలి. కన్వే చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్న ఎంబసీ వాళ్ళకి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఎవరు ఏజెంట్ అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది.
కాబట్టి ఇంత ప్రాసెస్లో కూడా మనం చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆవిడ వెళ్ళిన సిచ్యువేషన్కి, ఎక్కడి ప్లేస్కి వెళ్తుంది, ఎవరి దగ్గరికి పనికి వెళ్తుంది, ఏం చేసింది, ఇవన్నీ కూడా చూస్తారు ముందు. మళ్ళీ అంతేకాకుండా ఆవిడ బ్యాక్ అండ్లో ఇదివరకు ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నావా, ఇలా ముందు ఏదైనా కంట్రీకి వెళ్ళిందా, వెళ్ళినప్పుడు ఇలాంటి పార్సల్స్ తీసుకెళ్ళిందా, ఇక అప్పుడు మొత్తం ప్రతిదీ బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మనం ఏజెంట్ త్రూ వెళ్తున్నప్పుడు ఏజెంట్స్ ఏదైనా ఇచ్చిన సమక్షంలో మీరు మీ ముందే పార్సల్ని అనేది ప్యాక్ చేయమని చెప్పండి. అంతేకాని వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చిన పార్సల్ని మీరు కనుక బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో మనం చెయ్యని దాన్ని నేరంలో వేరే కంట్రీలో ఇరుక్కొని జైల్లో గడపాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. మన కుటుంబంకి ఏం జరుగుతుందో తెలియదు, మనం ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే ఏజెంట్స్ని నమ్మడం అనేది చాలా తక్కువ చేయండి. జెన్యున్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు అనవసరంగా కేసులు ఫైల్ అవుతాయి. సో దానికి శిక్షలు కూడా చాలా వరకు 25 ఏళ్ళు వేశారని అంటే అక్కడ నుంచి రావడానికి 25 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ మనం వెళ్ళి కాపాడాలి అన్నా కూడా మనకు దానికి తగ్గట్టుగా సాలిడ్ ఎవిడెన్సెస్ అన్ని తీసుకెళ్ళాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. మనం ఫస్ట్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, అంటే పోలీసులకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత వారు ఇలాంటి ప్రూఫ్స్తో రావడం జరిగింది, ఎవిడెన్సెస్ అని అంటే ఆల్రెడీ ఒక శిక్ష అనేది పడడం జరిగింది. కాబట్టి ఆ శిక్ష అప్లికేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఎవిడెన్సెస్ అనేది చూడడం జరుగుతుంది అనేది వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయో అలాగే ఫాలో అవుతారు. దాంట్లో చేర్పులు మార్పులు ఏమీ ఉండవు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు అలర్ట్గా ఉండండి. మీరు పార్సల్స్ తీసుకురావడం అనే దాని విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. లేకపోతే అనవసరంగా ఏదైనా ఒక కేసులో ఇరుక్కొని పనిష్మెంట్ పడాల్సిన అవసరం అంటే అలాంటి సంఘటనలు చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి బీ అలర్ట్, బీ కేర్ఫుల్. దేశం కాని దేశంలోకి వెళ్ళి అవస్థలలో పడితే మనల్ని కాపాడడానికి ఎవరు కూడా మన చుట్టూ ఉండరు. అక్కడ భాష రాదు, ప్లస్ తర్వాత దాంతోపాటు ఎవరితో చెప్దామన్నా కూడా తెలియదు. అందరూ ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచి చిన్న తప్పు చేసిన వాళ్ళు కూడా జైళ్ళల్లో ఉండే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వారు కూడా కొన్ని రోజుల పాటు వరకు మాత్రమే వారు అక్కడ జీవనం గడిపి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకునే ఇలా ఇండియా వాళ్ళు చాలామంది అదర్ కంట్రీస్లలో బోలెడు మంది ఉన్నారు. ఒక్కొక్క కంట్రీలో ఎంతమంది ఉన్నారు అంటే చూసుకుంటే యూకేలో వచ్చేసి దాదాపుగా ఒక 10,000 మంది వరకు కూడా ఇండియన్ వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. అదేవిధంగా మలేషియాలో వచ్చేసి 2,000 మంది. ఇలా చూసుకుంటూ పోతే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సంఖ్యతోటి మా ఇండియా వాళ్ళు అక్కడ చెయ్యని తప్పులకు, కొంతమంది చేసి దొరికిపోయిన తప్పులకు శిక్షలు అనుభవిస్తూ జీవితం అనేది గడుపుతూ వస్తూ ఉన్నారు. ఏదో మనం లైఫ్లో సెటిల్ అవుదాము, మనకున్న కష్టాలను గట్టెక్కించుకుందాము, డబ్బులు ఎక్కువగా సంపాదిస్తాము, అక్కడైతే మనకు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు తెలియని ప్లేస్కు వెళ్ళేసి జైళ్ళలో జీవితం గడిపేసి అసలు ఆచూకీ లేకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి చోటు చేసుకుంటున్నాయి. సో బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు